మార్నింగ్ లేచేసరికి కిచెన్ అంతా ఇలా మెస్సీగా కనిపిస్తే ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి కూడా అర్థం కాదు. కానీ మొత్తం ఒకేసారి చేయాలి అనుకోకుండా ఒక చిన్న పనితో స్టార్ట్ చేస్తే ఆ పని చాలా పర్ఫెక్ట్గా కంప్లీట్ అవుతుంది. రండి, ఈరోజు ఈ కిచెన్ని మనందరం కలిసి రీసెట్ చేసేద్దాం. యాక్చువల్లీ ప్రీవియస్ నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసి పడుకుంటాను. మార్నింగ్ వచ్చేసరికి ఆ వైబే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఎంతో హ్యాపీగా ఉంటుంది. అస్సలు గిన్నెలో సింక్లో గిన్నెలు అనేవే కనిపించవు. ఎంతో పర్ఫెక్ట్గా మన కిచెన్ ఉంటుంది. కౌంటర్ టాప్ మొత్తం ఖాళీగా ఉంటుంది. ఎంత పనైనా చేసుకోవచ్చు అని హ్యాపీనెస్. చక్కగా కడిగిన గిన్నెలన్నీ ఒక పక్కన, ఏ పనైనా స్టార్ట్ చేసుకోవచ్చు అన్న వైబే చాలా బాగుంటుంది. కానీ మార్నింగ్ లేచి వచ్చేసరికి ఇంత బాగున్న కిచెన్ తర్వాత ఎలా మారిపోయింది చూసారా? ఐ నో దట్స్ కంప్లీట్లీ నార్మల్. మనం ఇంట్లో ఉంటున్నాం, పనులు చేస్తున్నాం కాబట్టి ఇల్లు ఎప్పుడు పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండదండి. ఒక్కసారి ఇలా మొత్తం మెస్ చూసినప్పుడు చాలా పని ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఒక చిన్న ప్లేస్ చూస్ చేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే తొందరగా అయిపోతుంది. సో ఫస్ట్ నేను ఈ క్లీన్గా ఉన్న బౌల్స్ అన్ని వాటి ప్లేసెస్లో అరేంజ్ చేసేస్తున్నాను. ఇది చిన్న పని కాబట్టి ఇది అవ్వగానే కొంచెం ప్లేస్ అనేది క్లియర్ అవుతుంది. అండ్ మనకు కూడా ఇంకా ఫర్దర్గా పని చేయడానికి పెద్ద మోటివేషన్ వస్తుంది అన్నట్లు అనిపిస్తుంది మనకు కూడా. సో ఇప్పుడు ఈ వెజల్స్ అన్ని క్లీన్ చేసేసుకున్నాక మనకి కొంచెం స్పేస్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం కౌంటర్ టాప్ అనేది కూడా క్లీన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఫస్ట్ కౌంటర్ టాప్ మీద ఉన్న అడ్డాలన్నీ మనం తీసేసుకుంటే నెక్స్ట్ మనం చక్కగా కౌంటర్ టాప్ని క్లీన్ చేసేసుకోవచ్చు. కౌంటర్ టాప్ క్లీన్ చేయటం కోసం మిస్టర్ మజల్ లిక్విడ్ వాడతానండి. చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇది వాడటం వల్ల కొంచెం బొద్దింకలు అలాంటివి కూడా ఏమీ రావన్నమాట. సో మన కౌంటర్ టాప్ మీద కొంచెం ఈజీగా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని మనం చెప్పచ్చు. మన ఇల్లు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి అని మన మీద మనం ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు అన్ని టైంకి అయిపోతాయండి, కొన్ని రోజులు అస్సలు అవ్వవు. ముఖ్యమైనది ఏంటి అంటే పర్ఫెక్షన్ కాదు, ఇక్కడ మనకి కంఫర్టబుల్గా పీస్ఫుల్గా అనిపించే స్పేస్ అనేది మన ఇంట్లో మనం క్రియేట్ చేసుకోవటం. కౌంటర్ టాప్ మీద ఎక్కువ వస్తువులు ఉండటం అస్సలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే సింపుల్గా ఉంచుకుంటే డైలీ క్లీనింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది అండ్ చాలా మోటివేషన్ వస్తుంది. నాకు కూడా కిచెన్ చూడంగానే చాలా బాగున్నట్టు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ సింపుల్గా ఉంచుకుంటే మనకు కూడా క్లీనింగ్ అప్పుడు చాలా ఈజీ అవుతుంది అన్నది నా ఫీలింగ్. సో వన్ సైడ్ ఉన్న కౌంటర్ టాప్ మొత్తం నేను క్లీన్ చేసేసుకున్నానండి. అన్నీ ఎక్కడెక్కడ ఏమి నాకు యూజ్ అవుతాయి అన్నవి కూడా చక్కగా హ్యాపీగా అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇవంతా అయిపోయింది కనుక వన్ సైడ్ ఆఫ్ కౌంటర్ టాప్కి నాకు స్టవ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం హాబ్ క్లీన్ చేసుకుందాం. అది క్లీన్ చేసుకునే ముందు ఆటో ఇగ్నిషన్ స్విచ్ అండ్ గ్యాస్ అన్ని ఆఫ్ చేసేస్తాను. వెంటనే యాక్చువల్లీ వంట చేసిన వెంటనే క్లీన్ చేసుకుంటే తొందరగా మరకలు పోతాయండి. కానీ ఈ గ్లాస్ టాప్స్ తోటి హాబ్స్ తోటి వచ్చిన ఇష్యూ ఏంటి అంటే వేడిగా ఉన్నప్పుడు మనం క్లీన్ చేయకూడదు. సో వాట్ ఐ డూ ఈజ్ ఇల్లు మొత్తం ప్రాపర్గా సర్దుకొని బెడ్రూమ్స్, లివింగ్ రూమ్, డైనింగ్ టేబుల్ ఇవన్నీ సెట్ చేసుకొని వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ద థింగ్ నేను కిచెన్ కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేసుకుంటాను. అప్పటికి మనకి స్టవ్ అనేది కొంచెం చల్లగా అయిపోయి మరకలు కూడా ఈజీగా పోతాయండి. బికాస్ నేను రోజు 2 times క్లీన్ చేసుకుంటానండి. ఆఫ్టర్ లంచ్ అండ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ కూడా నేను క్లీన్ చేసుకుంటాను. సో నాకు హాబ్
ఎప్పుడూ క్లీన్గానే ఉంటుంది. మీకు ఒక చిన్న థాట్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనం ఇల్లు ఎప్పుడు పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండాలి అని మన మీద మనం ప్రెషర్ పెట్టుకోకూడదండి. నేను అదే పాయింట్ ఇందాక కూడా మీకు చెప్పాను. మనం ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే ఎంత చిన్న స్పేస్ అయినా సరే చూస్ చేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి చాలా ఆ రోజంతా పీస్ఫుల్గా ఉంటుంది. రోజు ఒక చిన్న ఏరియాని రీసెట్ చేసినా చాలు, చిన్న చిన్న ఎఫర్ట్స్ కలిసి చాలా పెద్ద డిఫరెన్స్ అనేది మన లైఫ్లో తీసుకొస్తుంది. సో ఇప్పుడు నేను కౌంటర్ టాప్ కూడా క్లీన్ అయిపోయింది, స్టవ్ కూడా క్లీన్ అయిపోయింది, అండ్ నా చాపింగ్ బోర్డ్ కూడా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం కుకింగ్ లేదు కనుక ఇప్పుడు లాస్ట్గా డిషెస్ అనేవి ఫినిష్ చేసేద్దాం. నాకు కిచెన్ క్లీనింగ్లో సింక్ కంప్లీట్లీ ఎంటీ అవ్వడం చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుందండి. అండ్ రోజు అయితే నేను డిష్ వాషర్ యూస్ చేస్తాను, ఫ్యూ టైమ్స్ మాత్రమే ఇలా నేను క్లీన్ చేసుకుంటాను. క్లీనింగ్ కూడా సమ్ టైమ్స్ మనకి ఒక చిన్న మెంటల్ రీసెట్ లాగా అనిపిస్తుందండి. మన చుట్టూ ఉన్న క్లటర్ తగ్గుతుంది, మన మైండ్ చాలా లైట్గా అనిపిస్తుంది. సో క్లీనింగ్ అనేది ప్రెషర్గా కాకుండా మనల్ని మనం రీసెట్ చేసుకోవటానికి వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇదే నాకు కూడా ఇష్టం. వెజల్స్ అన్నీ అయిపోయినాక సింక్ని కూడా నేను మొత్తం బాగా క్లీన్ చేసేసుకుంటానండి. నైట్ కూడా పడుకునేటప్పుడు కూడా క్లీన్ చేసుకుంటాను, మార్నింగ్ కూడా మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇలా మనం నీట్గా ఉంచుకుంటేనే కాక్రోచెస్ కానీ వేరే అదర్ మైట్స్ కానీ ఏమీ రాకుండా ఉంటాయి. సో ఎంత మనం మెస్సీ కిచెన్ అయినా సరే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది, మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో ఫైనల్లీ కిచెన్ రీసెట్ కంప్లీట్ అండి. సింక్లో గిన్నెలు లేవు, కౌంటర్ టాప్ క్లీన్ అయిపోయింది, స్టవ్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు కిచెన్ మొత్తం చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కామ్ హోమ్ అంటే పర్ఫెక్ట్ హోమ్ కాదు, మనకి ప్రశాంతంగా అనిపించే హోమ్ అని. చిన్న చిన్న రీసెట్స్తో ఆ ఫీలింగ్స్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. నా ఫస్ట్ టైడీ టాప్ని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు కొంచెమైనా క్లీనింగ్ మోటివేషన్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ డైలీ రీసెట్లో మీరు ఫస్ట్ ఏం పని చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హోమ్ ఆర్గనైజేషన్ వీడియోస్ కోసం మళ్ళీ మరో టైడీ టాప్లో కలుద్దాము. సీ యూ సూన్.